శోభా శెట్టి గారు అలాగే కిచ్చా సుదీప్ గారు. ఈ రీల్ అయితే బాగా వైరల్ అయింది, అందుకే అందరూ కామెంట్ చేస్తున్నారు ఈ రీల్ని తెలుగులో డబ్బు చెప్పు, అందుకే చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి సుదీప్ గారు, ఇప్పుడు లేదు అనకండి, నేను ఇంట్లో ఉండలేను అని. డ్రామా ఎందుకు? ఇప్పుడు నాకు ఇది సింపతిలా అనిపిస్తుంది, ఫుల్ సింపతిలా అనిపిస్తుంది. నాకు 11 years నుంచి ఈ షో నడుపుతున్నా. కంటెస్టెంట్స్ ఎలాంటి వారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు నాకు తెలీదా? ఇది డ్రామా, పెద్ద డ్రామా ఇది. కంటెస్టెంట్స్ గురించి నాకు తెలియదా? సార్ నా వల్ల కాలేదా? సరే, యూ థింక్ ఐఎమ్ ఏ ఫుల్? ఫస్ట్ సారే చెప్పా మీరు సేవ్ అయ్యారు అని, మోటివేషన్ ఇచ్చా. ఇంకా 2 గంటలు కావాలంటే మాట్లాడతా, కానీ మీరు నేను వెళ్తా అని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు. అదెలా ఉంటుంది? నేను మీకోసం ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేస్తున్నా, వెళ్ళండి. శోభా శెట్టి గారు, సార్ అలా కాదు సార్. ఇంకెలా? అలాంటప్పుడు ఎందుకన్నారు ఆ మాట? నేను ఉండలేను, నేను వెళ్ళిపోతా అని. వాళ్ళిద్దరూ ఏడవాలి, వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. మీరు సేవ్ అయ్యారు, మీరెందుకు ఏడుస్తున్నారు? అలా కాదు సార్, నాకు చెప్పండి. నేను ఉండలేను సార్. సరే పదండి, ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేస్తా, వెళ్ళండి. సరే పదండి, ఇంకా అయిపోయింది అంతా, ఇంటికి వెళ్ళండి. సరేనా? పదండి, ఇంకేం లేదు, అయిపోయింది అంత. శోభా గారికి అందరూ క్లాప్స్ కొట్టండప్ప, మంచి నిర్ణయం తీసుకున్నారు. సరే శోభా గారు, మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నా, మీరు ఇంటికి వెళ్ళండి ఇంకా, అంతే.